హాయ్ అండి, నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న అనగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్ అండ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నడుస్తుంటే నా క్లాస్మేట్ బాటనీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ నామినేషన్ ఉంది అని తెలిసి వెళ్ళాను చూద్దామని. వెళ్ళే క్రమంలో నేను హైదరాబాద్ నుంచి బయలుదేరిన క్రమంలో 2004 మేము ఉస్మానియా యూనివర్సిటీ జాయిన్ అయ్యాము బాటనీ డిపార్ట్మెంట్లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ, హరికృష్ణ జర్నీ అనేది నా కళ్ళ ముందు ఇట్లా మెదులుతూ వచ్చింది. ఆల్మోస్ట్ 2.5-3 hours జర్నీలో అంచెలంచెలు ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము ఏంటి అని చూసుకుంటూ వెళ్తే ప్రసన్న పరిచయం కొత్తలో రూమ్ నెంబర్ 4 డి హాస్టల్లో నేను ఇద్దరం సేమ్ రూమ్మేట్స్. ఫార్చునేట్గా యాక్సిడెంట్లో కోఇన్సిడెంట్, తను గౌడే నేను గౌడే. తనకు మామూలుగా ఓపెన్ కేటగిరీలో వచ్చింది. అంటే నన్ను ఎప్పుడు అంటేవాడు, అరే నాకు ఓపెన్ కేటగిరీలో కొట్టిన కాబట్టి నువ్వు బీసీబీలో సీట్ వచ్చిందిరా, నేను కష్టపడి నీకు సీట్ వచ్చింది అని జస్ట్ ఫన్ చేసేవాడు. జనరల్గా అట్లా అనుకునేవాళ్ళం. డిఆర్స్లో ఆ గేట్ మామూలు డోర్ ఉంటాయి, మామూలు మెటల్ బెడ్స్ ఉంటాయి కదా, ఆ డోర్కి ఒక చిన్న పేపర్, ఈనాడు పేపర్ సమ్వేర్ ఎక్కడిది కలెక్ట్ చేసాడు, ఒక చిన్న ప్యాచ్ చేసి అది అంటించున్నది. చిరిగిన చొక్కా అయిన వరకు చిరిగిన చొక్కా అయిన తొడుక్కో ఓ మంచి పుస్తకం కొనుక్కో సంథింగ్ అలాంటి కొటేషన్ బై మహాత్మా గాంధీ చిన్న కొటేషన్ ఉంటుంది. అది కృష్ణ అతికించుకుంది. సో ఇప్పుడు సేవ్ చేసాం మనం, ట్రిమ్మర్స్ అవన్నీ ఉండే. అప్పట్లో ఫోన్ కూడా లేదు మాకు. అంటే కాయిన్ బాక్సే ఉండే, రూపాయి కాయిన్ వేసి హాస్టల్ మొత్తానికి ఒక కాయిన్ బాక్స్ ఉంటుంది, ఒక్కొక్క రూపాయి కాయిన్ సంథింగ్ వేసి మాట్లాడుతుండే. అప్పుడు ఫోన్ లేదు. మా మొత్తానికి ఎంటైర్ డి హాస్టల్ మొత్తానికి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, సైన్స్ డిపార్ట్మెంట్స్ కలిపి, ఇప్పుడు మీ ప్రసన్న పక్కన శ్రీనివాస్ గౌడ్ ఉంటారు, ఆర్ఎల్ఈ కరీంనగర్లో, తను కూడా బీసీబీనే. తనకు ఒక్కరికే ఫోన్ ఉంది, ఓకే ఫోన్ ఉండే ఆ టైం, డిజిటల్ వర్షన్. ఇన్కమింగ్ 2 రూపీస్, అవుట్ గోయింగ్ 4 సంథింగ్ ఉండే అప్పుడు ఐడియాలో. నాకు తర్వాత నేను ఒక 3-4 months తీసుకున్నాను. హరికి అయితే ఫోన్ కూడా లేదు, ఎవరికి లేదు, హరికి కాదు ఎవరికి లేదు. ఫస్ట్ ఇయర్ ఫోన్ వాడినట్టు కూడా గుర్తులేదు మాకైతే. నేను తర్వాతకి మంత్ అకాడమిక్ ఎండింగ్లో ట్రిమ్ ఫోన్ ఒకటి తీసుకున్నాం. ఎవరైనా ఇన్కమింగ్ కాల్స్ వస్తే మాట్లాడాను, అదొక పార్ట్. రెండు జతల షర్ట్స్, 2 పాయింట్స్ ఉండేవి అంతే. అవే ఐరన్ చేసుకుని అవే ఉతుక్కునే వాళ్ళం. మెస్కి వెళ్ళొచ్చు, బయట ఆరేసుకుని ఉండేవాళ్ళం. కానీ తన పరిచయంలో తన పడ్డ కష్టాలు, వాళ్ళ నాన్న గల్ఫ్ దేశానికి వెళ్ళి వచ్చాడు, మామూలుగా మైగ్రేట్ సంథింగ్ మామూలుగా నిద్ర కదా, దొంగతనం సంథింగ్ అట్లా వెళ్ళాడు. చాలా పూర్, అంటే కంపేర్ టు మిగతా వాళ్ళకు చాలా పూర్. అంటే ఏదో మంచిగా లాంగ్వేజ్ చదువుకోవడం రాలే. ఆ కసి ఒకటి ఆస్పెక్ట్ అనుకుంటే, దానికంటే ఆ చదువు వల్ల జీవితం చేంజ్ అవుతుంది, చదువు చెప్పటం వల్ల జీవితాలు చేంజ్ అవుతాం బలంగా నమ్మిన వ్యక్తి. అంటే మనం మాట్లాడుతున్న మనలాంటి మన పక్కన కూడా మాట్లాడుతున్నాం అని అంత ఐడియాలో చూడం కదా, జనరల్గా అదే జరుగుతుంది. అది చెప్తుంటే ఆ వాయిస్నే, ఆ గద్వర స్వరం ఉంటుంది, అది ఆల్మోస్ట్ ఎవరికి ఉండదు. చూడటానికి చిన్న ఏజ్లో అనిపిస్తుంది, చిన్నగా అనిపిస్తాడు, స్మార్ట్గా ఉంటాడు ఏదో అనుకుంటాం. కానీ ఆ చెప్పే స్పీచ్ అని చాలా సీరియస్గా, చాలా ఉద్ఘాటంగా ఇట్లా వినాలనిపిస్తుంది అనమాట. డియర్ బ్రదర్స్ అంటాడు చూస్తుంది. అంటే మామూలుగా తన స్పీచ్లు కానీ, మోటివేషన్ క్లాసెస్ కానీ విన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ యొక్క వాయిస్ని అట్రాక్ట్ చేస్తుంది ఎవరైనా. తను సరే అదొక పార్ట్. తర్వాత 2007-8లో తనకి జైలుగా జాబ్ కొట్టాడు. తర్వాత డిఎల్గా అయ్యాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యాడు, పిహెచ్డి చేశాడు. ఆ క్రమంలో ఒక సందర్భంలో నేను క్రాస్ రోడ్లో ఆఫీస్ ఉన్నప్పుడు, అన్న మీ క్లాస్మేటే కదా, ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు, కొంచెం డిస్కౌంట్ ఇప్పి అని నా దగ్గరికి వచ్చారు. మన క్యాంపస్ మిత్రులు ఒకటి తీసుకొని వచ్చారు, వాళ్ళ బొమ్మర్థం సంథింగ్. నేను అరే ఇట్లా హరి మనోడే రా కొంచెం చూడరా పూర్ అంటే, అరే నువ్వు తీసుకొచ్చినప్పుడు పూర్ కావచ్చు, నువ్వు కట్టుకోరా డిస్కౌంట్. అదేదో నిజంగా వేరే పూర్ స్టూడెంట్ వస్తే నేను హెల్ప్ చేసుకుంటా, నా అవకాశం ఎందుకు ఆప్షన్ చేస్తారా, నువ్వు అదేదో ఇచ్చి ఆ పుణ్యం నువ్వు కట్టుకోవచ్చు కదరా. నా దగ్గర చాలామంది వస్తారు, చాలా కార్యక్రమాలకు వస్తారు, అన్నీ చేస్తారు. నీలాంటి వాళ్ళు చదివిస్తే నీకు కూడా పేరు వస్తుంది. కానీ అప్పుడు చెప్తా అంటే అంత లాజికల్గా అంటే ఫీజు తగ్గిగా పోవడం అనేది కాన్సెప్ట్ కాదు. అక్కడ నిజంగా ఫీజు కట్టలేని వాళ్ళు, అలాంటి వాళ్ళని నేను హెల్ప్ చేసుకుంటా కదా. నేను ఒక్కనే కాదు, ఇన్స్టిట్యూట్ పెట్టి నేను చాలా హెల్ప్ చేస్తాను, మీరు కూడా చదివచ్చు కదా పిల్లల్ని అంటాడు. తను గాంధీనగర్ ఆఫీస్ ఉన్నప్పుడు కానీ తన ఆఫీస్ ఉంటుంది, మామూలు కోచింగ్ ఇన్స్టిట్యూట్, బుక్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు. దాంట్లో కూడా ఎప్పుడు 10-15 మంది పిల్లలు
ఎక్కడ అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి చదువుకుంటా ఉన్నారు. అందరూ జాబ్ చేసిపోయి జాబ్ కొట్టిన వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే నిరుద్యోగులు చదువుకుంటుంటారు. అసలు అదొక ఏమంటారు నందనవనం అన్నట్టుగా అదొక చదువుల వరం. వాని చుట్టూ ఉన్న కోటర్ ఏదైతే ఉందో వాళ్ళంతా డిఫరెంట్ స్టోరీస్తో వివిధ కష్టాలు పడి ఒక స్థాయికి వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు. ఆ విధంగా అవన్నీ మా మధ్యలో మెదులుతూ ఉన్నాయి. ఆ టైంలో కన్స్ట్రక్టివ్ 1 by 1 మొన్న నిన్న నామినేషన్ చూస్తే వేలాది మంది, అంటే మామూలుగా ₹1 ఖర్చు లేకుండా ఆల్మోస్ట్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు వచ్చేవారు ఉత్కంఠభరితంగా బయటకు వచ్చే వరకు ఉద్విగ్నంగా చూస్తూ ఉన్నారు. ₹1 ఖర్చు లేదు, ఎండకి టెంట్ కానీ ఏర్పాటు కానీ ఏం లేకుండా. రియల్లీ వండర్ అండి. అసలు మన రూమ్లో మన పక్కన పడుకున్నవాడు, మనతో కలిస్తున్నవాడు అంతమందికి విజ్ఞానాన్ని పంచడము, ఉద్యోగుల్ని చేయటంతో పాటుగా మిత్రుల కోసం, అంటే నేను ఎలక్షన్లో చొప్పదని ఎలక్షన్లో చూసాను, సత్యవన్న ఎలక్షన్స్ చూసాను. ఎలక్షన్ చేసినప్పుడు కూడా అరే నువ్వు ఒక విజన్తో పోతున్నావు, మరి నువ్వు అట్లా కాంగ్రెస్ వ్యక్తిగా నువ్వు ఎందుకు అట్లా చేయటం ప్రొజెక్ట్ అవుతావు కదా, ఒక పార్టీకి నేను ఓన్ చేసుకుంటారు కదా, నువ్వు ఎందుకు అంటే వదిలే అదేముంటారా మామూలుగా ఫ్రెండ్ కానీ ముందుకు ఒకరి తర్వాత ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, పార్టీయా రీజనా క్యాస్టా చూసుకోవద్దురా అన్నట్టుగా మాట్లాడుతుండే. అంటే అంత లాబరేట్గా అంత ఏమంటారండి అంత విశాలంగా ఆలోచిస్తాడు, అంత పెద్దగా ఆలోచిస్తాడు. కొద్దిమంది వ్యక్తులకే ఉంటాయి అంత స్థాయిలో ఆలోచించడం అనేది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి రిప్రజెంటేషన్ కానీ, నిరుద్యోగుల మీద పోరాటం చేసినప్పుడు కానీ, గాంధీ హాస్పిటల్ పరామర్శించడం కానీ, ఇట్లా ప్రతి అవకాశం వచ్చిన ప్రతిసారి తన అవసరం ఉందన్న ప్రతిసారి రియాక్ట్ అవుతాడు. అంటే ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అతనితో పాటు డాక్టర్ చేసే వాళ్ళు, కోచింగ్ సెంటర్స్ నడిపే వాళ్ళు, మోటివేటర్స్ ఇట్లాంటివి ఉండొచ్చు. కానీ సమాజానికి విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చు. విద్యని 10 మంది పంచడం వల్ల వీళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు మారుతాయి. వాళ్ళ సమాజాన్ని ఉన్నత స్థితి కోసం బలంగా నమ్ముతాడు, దాన్ని ఆచరించి చూపించాడు. అది దేవుడి దయ వల్ల మీ 4 ఉమ్మడి 4 జిల్లాల గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతుల యొక్క ఆశీర్వచనాల వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల నా మిత్రుడు చట్టసభలో కనపడాలి. వాని గలంలో మీ యొక్క సమస్యలు ప్రతిధ్వనించాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ తారక్ గౌడ్, తెలంగాణ చేశాను.